హలో గైస్, నేను ఇప్పుడు నల్లమల్ల ఫారెస్ట్లోని అహోబిలం క్షేత్రంలో ఉన్నాను అనమాట. ఇది కర్నూలు డిస్టిక్ ఆలగడ్డ మండలం కింద వస్తుంది. అండ్ నంద్యాలకి 64 కిలోమీటర్లు, ఆలగడ్డ నుంచి 24 కిలోమీటర్లు, అలాగే మా ఊరు ప్రొద్దుటూరు అనమాట. ప్రొద్దుటూరు నుంచి ఒక 60 కిలోమీటర్లు ఉంటుంది. ఈ క్షేత్రం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. సో అందుకని నేను చేసే ఈ వీడియో ద్వారా కొంతమందికైనా తెలుస్తుందనే ఉద్దేశంతో నేను ఈ బ్లాగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నరసింహస్వామి స్వయంభుగా వెలిచారనమాట. ఇప్పుడు నేనున్నది ఎగువ అహోబిలం అంటారనమాట. ఇక్కడ నరసింహస్వామి స్వయంభుగా వెలిసిన క్షేత్రం. ఇలా ఇక్కడ నుంచి ఇట్లా లోపలికి వెళ్ళి దర్శనానికి వెళ్ళాలండి. సైడ్ నుంచి దారి ఉంటుంది. అలా లోపలికి కెమెరాలో చేరు కాబట్టి నేను దాదాపు లోపల వరకు వెళ్ళాను. అక్కడ స్టాప్ చేశాను కెమెరా. ఇంకా దర్శనం చేసుకుని బయటకు వచ్చాను. ఇక్కడ నుంచి మళ్ళీ మేము జ్వాలాకి వెళ్తాం అనమాట. నా నెక్స్ట్ వీడియోలో జ్వాలాకి ఎలా వెళ్ళాం, దారి అంతా ఎలా ఉంటుంది మొత్తం మీ వీడియో చూపిస్తాను. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ. ఈ అహోబిలం నరసింహస్వామి దర్శనం తర్వాత బయటకు వచ్చి బయట నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్ సేమ్ దారిలో వచ్చి అదే రూట్లో ఇంకా మొత్తం కొండ దారి ఉంటుంది అనమాట. దారంతా అలా ఇంకా స్టార్ట్ చేసాము. అక్కడ నుంచి మేము బయలుదేరి నడుచుకుంటూ మెల్లగా ఒక దారిలో వెళ్తుండగా మనకి ఇంకా మొత్తం వాటర్ ఉంటాయి. చాలా వాటర్ కానీ చిన్న చిన్న బ్రిడ్జెస్ కానీ చాలా బాగుంటుంది. నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు. చాలా మంచి క్లైమేట్, వాటర్ కూడా చాలా బాగుంటాయి. వర్షాకాలంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు మేము ఇంకా జ్వాలాకి వెళ్ళే దారిలో ఉన్న వరాహ నరసింహస్వామి సన్నిధి దగ్గర ఉన్నాం అనమాట. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి ఇలా స్టెప్స్ ఉంటాయి పైకి. అక్కడికి వెళ్తే అక్కడ మాల నరసింహస్వామి క్షేత్రం ఉంటుంది. ఈ వరాహ నరసింహస్వామి దర్శనం చేసుకుని ఇక్కడ నుంచి మనం మళ్ళీ జ్వాలకు బయలుదేరుతాం. వరాహ నరసింహస్వామి దర్శనం తర్వాత మేము అక్కడ నుంచి జ్వాల నరసింహ దగ్గరికి స్టార్ట్ అయ్యాము. ఇదంతా ఎలా ఉంటుందంటే మొత్తం అడవి మార్గమే. అక్కడక్కడ స్టెప్స్ ఉంటాయి, చిన్న చిన్న బ్రిడ్జెస్ ఉంటాయి. దారి పొడవునా మొత్తం వాటర్ ఉంటాయి ఖచ్చితంగా. యాక్చువల్గా ఏంటంటే ఇది దాదాపు సమ్మర్ స్టార్టింగ్ కాబట్టి వాటర్ చాలా తక్కువగా ఉన్నాయి. నార్మల్గా వింటర్ కానీ వర్షాకాలంలో కానీ వాటర్ అయితే ఫుల్గా ఉంటాయి. ఆ వాటర్ ఎంత ప్యూర్ ఉంటాయంటే అసలు ఎక్కడ దొరకవు, అంత మంచి వాటర్ ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది వెదర్ కూడా. ఈవెన్ సమ్మర్లో కంటే చలికాలం అండ్ వర్షాకాలంలో జర్నీ అంటే తిరగడానికి కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది కానీ బట్ చలికాలంలో అయితే మంచిగా వెళ్ళేసి చాలా పీస్ఫుల్గా దర్శనం చేసుకొని అన్ని తిరిగేసి రావచ్చు. అండ్ ఎండాకాలంలో ఏంటంటే కొంచెం ఈ ఎండల వల్ల అర్లీ మార్నింగ్స్ అయితేనే బాగుంటుంది. సో జ్వాలాకి వెళ్ళే దారంతా కూడా ఇలా కొండరాళ్ళతో వాటర్తో ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి సగం దారి మళ్ళీ స్టెప్స్ ఉంటుంది. సో స్టెప్స్ ఎక్కలేని వాళ్ళ కోసం కూడా ఇలా మోసుకెళ్ళేదానికి ఉంటుంది కింద నుంచి. అది దానికి అమౌంట్ ఉంటుంది. హరే కృష్ణ వాళ్ళు కూడా మాతో పాటు అంటే మాకంటే ఫాస్ట్గా వెళ్ళిపోయారు. వాళ్ళు చాలా యాక్టివ్ ఉన్నారు కూడా. సో మనం వెళ్ళాల్సింది అక్కడ ఉక్కు స్తంభం కనిపిస్తుందా, ఆ స్తంభం అదే అనమాట పైకి. ఇక్కడ నుంచి మనం జ్వాలాకి చేరుకున్నాము. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం అనమాట. ఇది జ్వాల. ఇంకా ఇక్కడ జ్వాల దగ్గర వచ్చేసి మనకు పైనుంచి వాటర్ ఫాల్ లాగా పడుతుంటాయి. వర్షాకాలంలో అయితే చాలా బాగుంటుంది, వాటర్ ఫుల్గా ఉంటాయి. ఇప్పుడు వాటర్ ఎండాకాలం కాబట్టి అంతగా లేవు. చుట్టూ పక్కలంతా ఇంకా లోయ ఉంది, లోయలాగా. అలా వెళ్తుండగా ఇక్కడ ఒక రైట్ సైడ్ లో చిన్న కుంట ఉంటుంది. ఆ కుంటలో వాటర్ రెడ్గా ఉంటాయి అనమాట. ఆ వాటర్ ఏంటంటే నరసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన తర్వాత అక్కడ చేతులు కడుక్కుంటాడు, అందుకే ఆ వాటర్ రెడ్గా ఉంటాయి అనమాట. ఆ వాటర్ తాగడానికి కూడా చాలా బాగుంటాయి, మనకు తాగడానికి ఇస్తారు కూడా. అండ్ ఆ వాటర్ ఎప్పటికీ ఉంటాయి ఇక్కడ. ఫైనల్ గా అయితే జ్వాల నరసింహస్వామి దగ్గరికి వచ్చాం అనమాట. ఇక్కడ ఏదో లోపల పూజ చేస్తున్నారు, అందుకే క్లోజ్ చేశారు. కాసేపు వెయిట్ చేయమని చెప్పారు అనమాట. మేము అక్కడ వెయిట్ చేస్తున్నాము. ఆ గంట కొడుతున్నాం చూడండి, సౌండ్ కూడా వస్తుంది. ఇక్కడ నుంచి దర్శనం అయిన తర్వాత మేము ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ చెప్పాను కదా ఉక్కు స్తంభం అని, ఇదిగో ఇక్కడికి వెళ్ళాలన్నమాట. అక్కడ జెండా కనిపిస్తుంది రెడ్ కలర్లో, ఇక్కడికి వెళ్ళాలి. సో ఇది అవ్వగానే వెంటనే మళ్ళీ మా ప్రయాణం మొదలవుతుంది ఇక్కడికి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మొదలు పెట్టాం అనమాట. ఇంకా ఇక్కడ నుంచి మా జర్నీ చాలా టఫ్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే కొండ స్ట్రైట్గా హైట్ ఉంటుంది. మనం నడిచే దారి కూడా సరిగ్గా ఉండదు అనమాట. ఇలానే ఉంటుంది మొత్తం అంతా పై వరకు. ఒక చిన్న రైస్ కిడ్ అయినా కూడా మనం డైరెక్ట్ కిందికి వెళ్ళిపోతాం. అందుకే చాలా జాగ్రత్తగా ఆచి తూచి అడుగులు వేయాలన్నమాట. చాలా మంది కింద స్టార్ట్ అయ్యేటప్పుడు పైకి వెళ్ళాలి, ఉగ్రస్తంభాన్ని దర్శించుకోవాలనుకుంటారు. కానీ ఇక్కడ వరకు వచ్చి జ్వాల దగ్గర నుంచి రావాలంటే మాత్రం చాలా మంది చూసి భయపడి ఎన్నికి వెళ్ళిపోతారు. ఇది ఒక ఛాలెంజ్ లాగే ఉంటుంది. ధైర్యం చేసి వెళ్ళగలిగితే మాత్రం చాలా. స్టార్ట్ అయిన తర్వాత కొంచెం దూరం వెళ్ళేసరికి మా పని అయిపోయింది అనమాట. చాలా దారుణంగా ఆయాసం వచ్చేస్తుంది. అలసిపోయి అక్కడ కొద్దిసేపు కూర్చున్నాము. వాటర్ అయితే ఎక్కడ ఉండవు, ఖచ్చితంగా మనం క్యారీ చేయాలి వాటర్ పై వరకు, లేకపోతే డిహైడ్రేట్ అయిపోతుంది బాడీ, చాలా టఫ్ అయిపోతుంది. ఒకసారి దారి చూడండి ఎలా ఉందో, చాలా టఫ్గా ఉంది కదా. వీళ్ళు ఏంటంటే దర్శనం చేసుకుని వస్తున్నారు, స్వామిమాలలో ఉన్నారు, నరసింహస్వామి మాల. అండ్ మనకు తాళ్ళు కట్టి ఉంటారండి, చెట్టు కొమ్మలకి చెట్లకి కట్టేసి ఉంటారు. మనం వాటి సహాయంతో మెల్లమెల్లగా వెళ్ళొచ్చు.
అయితే కింద అడుగులు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకొని కాలు పెట్టాలి. పైకి చూస్తూ మనం అయితే అడుగు వేయలేం కదా. చాలా మంది భయంతో వెళ్ళలేమని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోతారు. కానీ దేవుడి మీద నమ్మకం పెట్టుకొని వెళ్ళగలిగితే మాత్రం ఖచ్చితంగా పై వరకు చేరుకుంటాము. ఇట్స్ నాట్ ఈజీ మ్యాటర్, జస్ట్ బిలీవ్ ఇన్ గాడ్. ఓం నమో నారాయణాయ. అమ్మయ్య, మొత్తానికి పైకి అయితే వచ్చేసాం అనమాట. మా ఫ్రెండ్ గారు ముందే ఫాస్ట్గా వచ్చేసాడు. వాడు కొంచెం వర్క్ చేస్తాడు బయట కాబట్టి ఈజీగా ఎక్కగలిగాడు పైకి. మాకైతే కొంచెం టైం పట్టింది. పైన అయితే ఫుల్ కోతులు ఉన్నాయి, అన్నీ మన చుట్టూ ముట్టేస్తాయి అనమాట. మన దగ్గర ఏమున్నాయి, వాటర్, తిండి ఏమన్నా అంటే తీసుకుంటాయి. సో వాటర్ అయితే పైన ఉండవు కాబట్టి దప్పికతో మన వ్యవసాయం చూస్తూ ఉంటాయి. వాటర్ బాటిల్ ఉంటే మాత్రం పక్కా తీసేసుకుంటాయి. చూడు, మేము వాటర్ కూడా ఇస్తున్నాం వాటికి. మాకు తాగడానికి లేవు కానీ అవి తాగేసినాయి. ఏం చేస్తాం, తప్పదు, పాపం మగ జీవాలు కదా. ఎవరో ఒక వీడియోలో చెప్తుంటే చూసా, సముద్ర మట్టానికి 2800 అడుగుల ఎత్తులో ఉంటుందని చెప్పి. అది ఇదే అనమాట ఆ ప్లేసు. నరసింహస్వామి ఒక ఉగ్రస్తంభం నుంచి పుట్టిన స్థలం అనమాట. ఇక్కడి వరకు వచ్చి స్తంభం వరకు రాకుండా ఆగిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఇదిగో వీడియోలో చూస్తున్నట్టు ఇది చాలా ఎడ్జ్ లో ఉంటుంది. ఆ స్తంభం దగ్గరికి వెళ్ళడం చాలా కష్టం అనమాట. మనం ఇప్పుడు హైట్ వచ్చాం కదా, హైట్ వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళాలంటే కొంచెం డౌన్ వెళ్ళాలన్నమాట. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే ఈ ప్లేస్ చాలా చిన్నగా ఉంటుంది. ఎట్లా పడితే అట్లా ఉంటుంది, సరిగ్గా దారి కూడా ఉండదు. ఇది చుట్టూ లోయ ఉంటుంది అండ్ ఎడ్జ్గా ఉంటుంది కదా. మా ఫ్రెండ్ ఒకటి చూసి భయపడి అక్కడే ఆగిపోయాడు రాకుండా. నేను ఇంకొకటి మాత్రం వచ్చేసాము. కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇట్లా నిచ్చెన ఉంటుంది డౌన్కి. ఆ నిచ్చెన పట్టుకొని చిన్నగా దిగాలన్నమాట. అది కూడా సరిగ్గా ఉండదు, అటు ఇటుగా ఉంటుంది. జాగ్రత్తగా రావాలి. అక్కడి నుంచి దిగిన తర్వాత మళ్ళీ ఇంకో నిచ్చెన ఉంటుంది పైకి, ఆ స్తంభం దగ్గరికి వెళ్ళడానికి. ఇక్కడ కోతులు అయితే మాత్రం భయంకరంగా ఉంటాయండి. చూడండి ఇక్కడ లోయ చుట్టూ. మేమైతే అక్కడి నుంచి వచ్చామండి. ఇది చూడండి ఆ ప్లేస్, ఇది అండి. ఫైనల్గా అయితే కొండ చివరికి వచ్చేసాము. ఇక్కడే ఉగ్రస్తంభం ఉంటుందన్నమాట. ఇది సముద్ర మట్టానికి 2800 అడుగుల ఎత్తులో ఉంటుంది. చుట్టూ లోయ. ఈ కొండ ఎడ్జ్ దాటితే డైరెక్ట్ కిందికే, ఇంకా చాలా లోతుగా ఉంటుంది. ఇది హైట్లో ఉంది కాబట్టి. అండ్ ఈ ఉగ్రస్తంభం చుట్టూ ఒక 3 ప్రదక్షిణలు అయితే చేశాను. మనకి అక్కడ వరకు వెళ్ళాలంటే నిజంగా చాలా అదృష్టం కూడా ఉండాలి, అది చూడాలంటే కూడా. అండ్ దీని కింద ఉంటుంది స్పేస్. మనం ఇప్పుడు స్టెప్స్ ఎక్కాం కదా, అక్కడ స్పేస్ ఉంటుంది నడవడానికి, ఆ చుట్టూ తిరగడానికి. మామూలుగా అయితే అది ఒకప్పుడు తిరిగేవాళ్ళు. చాలా తక్కువ స్పేస్, ఒక్క అడుగు పట్టేమైనా స్పేస్ ఉంటుంది, అంతకంటే ఉండదు. నేను నా చిన్నప్పుడు వచ్చాను అనమాట. అప్పుడు చూసినప్పుడు అయితే ఇక్కడ ఒక పెద్దటి గుండ్రడాగంలో కొండ ఉండేది. ఆ కొండను పట్టుకొని మన చేతులంతా ఓపెన్ చేసి ఒక అడుగులో అడుగు వేసుకుని నడిచేవాళ్ళు అనమాట, ప్రదర్శన చేసేవాళ్ళు. అలా తిరగాలంటే చాలా ధైర్యం కావాలి. ఓం నమో నారాయణాయ. ఫైనల్గా అయితే మా ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. కిందికి వస్తున్నాం. మా పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. కిందికి అడుగులు వేస్తుంటే కాళ్ళు బెండ్ అయిపోతున్నాయి, అలాగే కింద రాళ్ళు గుచ్చుకుంటున్నాయి, పైన ఎండ కొడుతుంది, మొత్తం అలసిపోయాం అనమాట. మీరు కూడా కుదిరితే మీ లైఫ్లో ఒక్కసారి ఇక్కడ వెళ్ళి నరసింహస్వామిని దర్శించుకోండి. అలాగే నేను మళ్ళీ ఊరు వెళ్ళినప్పుడు ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఫైనల్లీ ట్రిప్ కంప్లీటెడ్. ఓం నమో నారాయణాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, సబ్స్క్రైబ్ అండ్ గంట కొట్టడం మర్చిపోకండి.